Hey people, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే వీకెండ్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. బట్ నాలాంటి వాళ్ళు అయితే చాలా మంది ఉంటారనిపిస్తుంది. నాకైతే ఇది వర్క్ డే. ఈ మంత్ వచ్చేసి లైక్ మార్నింగ్ షిఫ్ట్, థర్డ్ ట్యూస్డే టు సాటర్డే. సో నా డే అయితే ఇవాళ కాఫీతో అయితే స్టార్ట్ అయింది. నేను మురళి కాఫీ తాగుతూ ఎస్పీబీ సాంగ్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఎస్పీబీ గారి సాంగ్స్లో ఏ మహిమ ఉంటుందో ఏమో కానీ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ లెవెల్ అయితే తగ్గిపోతుంది. సో ఆయన సాంగ్స్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు అనిపిస్తుంది. సో లౌక్య అయితే కూడా లేసేసింది. సో లౌక్య లేచాక దానికి నట్స్ అయితే ఇచ్చాను. సో డాక్టర్ అయితే చెప్పారు మిల్క్ అయితే టోటలీ అవాయిడ్ చేయండి, అంత హైజీన్గా లేదు అని చెప్పారు. సో ఈరోజు టిఫిన్లోకి అయితే వడకరి చేద్దాం అనేసి డిసైడ్ అయ్యాను. దానికి శనగపప్పుని నైటే నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకున్న శనగపప్పుని నీట్గా కడుక్కొని మిక్సీలోకి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సోంపు అయితే యాడ్ చేసుకున్నాను ఫస్ట్. దీన్ని కొంచెం గ్రైండ్ చేశాక దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను. ఉప్పు యాడ్ చేసుకున్నాక కొంచెం పిండిని బరగ్గా వేసుకోవాలి. సో నేను వడకరికి అయితే ఇడ్లీ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ 2 తట్టలో అయితే ఇడ్లీ పిండిని అయితే పోసాను ఇడ్లీకి. అండ్ ఈ వడకరికి ఏదైతే పిండి రెడీ చేసుకున్నానో దాన్ని పై తట్టలో పెట్టుకుని ఆవిరి పెట్టుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంతమంది కాల్చుకొని చేసుకుంటారు వడల్లాగా. బట్ నేనైతే కొంచెం ఇలా ఆవిరి పెట్టి చేసుకుంటున్నాను. పిండిని ఆవిరికైతే రెడీగా పెట్టేసాను పక్కన. ఈలోపు మనం ఆ మసాలా ఏదైతే కావాలో దాన్ని రెడీ చేసుకుందామని చెప్పి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాండల్లో దీంట్లోని కొంచెం సోంపు, పట్టా, లవంగం, బిర్యానీ ఆకు, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేశాను. ఈ లోపల నాకు కాల్ అయితే వచ్చింది. సో కాల్ అయితే అటెండ్ చేసేసి మళ్ళీ వచ్చేసాను. ఈ మసాలాను అయితే రెడీ చేయడానికి టమాటో అయితే వేసుకున్నాను. టమాటో కూడా బాగా మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను. ఉప్పు యాడ్ చేసుకున్నాక దీంట్లోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. నాకెందుకో పసుపు వేస్తే కూరలకి బాగా అనిపిస్తుంది. లైక్ చూడ్డానికి బాగుంటుంది అనిపిస్తుంది. దీంట్లోనే కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే మనకి కొంచెం పుదీనా ఉంటే నేను పుదీనా అయితే వేసుకున్నాను. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఈ పుదీనా అంతా వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. మెయిన్ ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన అయితే పోవాలి. దాని తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను. కారం కూడా యాడ్ చేసుకున్నాను. లవ్‌కి వచ్చాక కారాన్ని మోస్ట్‌లీ తగ్గిచ్చేశాను. ఎందుకంటే స్కూల్ నుంచి కూడా కంప్లెయింట్ వచ్చింది. నేను కారం ఎక్కువ వేస్తున్నాననేసి, పాప తినలేకుందని. సో, కారంనయితే టోటల్లీ అవాయిడ్ చేస్తున్నాను. ఈ మన ఊరు సైడ్ ఏంటంటే కారం ఎక్కువ ఉంటుంది గదా! మిర్చి ఘాటు. నేను ఎప్పుడు గాని మిర్చి అనేది మిర్చి పౌడరు ఊరు నుంచే తెచ్చుకుంటాను. అత్తమ్మ వాళ్ళు ఒకసారి, అమ్మ వాళ్ళు ఒకసారి అయితే ఇస్తారు. సో, నేనెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. ఈ లోపల పక్కన ఈ పిండి అయితే రెడీ అయిపోయింది. సో, దీన్నైతే చల్లార్చడానికి బయటకు తీశాను. బట్ టైం అయితే లేదు. అది చల్లారలేదు. అట్లనే వేడిగానే ఉంది. సో, ఇంకా ఆకలేస్తుందని జెప్పి తొందరగా అయితే తీసేసి అదే గెరిటతోని ఇడ్లీ గెరిటతోని నేను స్మాష్ చేశాను. బట్ మామూలుగా అయితే దీన్ని చల్లారబెట్టుకొని బాగా చేత్తో స్మాష్ చేసుకోవాలి. అప్పుడైతేనే ఉండలు లేకుండా బావుంటుంది. సో, దీంట్లోకి బాండల్లోకి ఆ మసాలా పేస్ట్‌లోకి దీన్ని యాడ్ చేసేసాను. ఈ పిండి ఏదైతే మనము ఆవిరి పెట్టుకున్నామో దాన్నైతే యాడ్ చేసుకున్నాను. బాండల్లో వేసినా కూడా నాకెందుకో ఉండలున్నాయనిపించింది. అట్లనే ఆ గెరిటెతో స్మాష్ చేశాను. బట్ నాకైతే అంత స్మాష్ అవ్వలేదు. బట్ మీకైతే టైం ఉన్నప్పుడు కంపల్సరీ దీన్ని చేత్తో స్మాష్ చేసుకొని ట్రై చేయండి. చాలా బావుంటుంది ఇలా ఆవిరి పట్టి చేసుకున్న దాన్ని. దీంట్లోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను. దీన్ని ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి. అప్పుడే అంతా బాగా మిక్స్ అయ్యి బావుంటుంది. కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా చూసుకోవాలి దీన్ని. దీన్ని మూత పెట్టుకొని మనమైతే ఇడ్లీలు ఏదైతే ఉడికిపోయినాయో దాన్ని హాట్ ప్యాక్‌లోకి అయితే సర్వ్ చేసేసుకుంటాం. హాట్ ప్యాక్‌లోకి తీసేసుకునే లోపల వడకరి కూడా రెడీ అయిపోయింది. వడకరిని మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో చూసుకున్నాను. కారం అయితే తక్కువే ఉంది. బట్ ఓకే. మాకు అలవాటైపోయింది ఇప్పుడు. దీంట్లో కొంచెము ఉప్పు అంతా కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకున్నాక పైన కొత్తిమీర అంతా చల్లుకొని మన వడకరి అయితే రెడీ అయిపోయింది. సో, మార్నింగ్ టిఫిన్ అయితే మాకు ఈరోజు ఇడ్లీ, వడకరి. సో, మేమందరం ఒకే దగ్గర కూర్చొని ఇడ్లీ, వడకరి అయితే ఎంజాయ్ చేసాము.
లౌకి అయితే డోరేమోన్ చూస్తూ తింటుంది. పిల్లలకి ఫోన్ అయితే ఇవ్వను గానీ లౌక్యకి కంపల్సరీ దానికి టీవీ అయితే చూడాలనిపిస్తుంది లీజర్ టైమ్‌లో. మోస్ట్‌లీ చెన్నైకొచ్చాక ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్‌తో అయితే ఆడుకుంటుంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే లౌక్యకి పేరెంట్ టీచర్స్ మీటింగ్. ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయించాక ఇదే ఫస్ట్ టైం లౌక్యకి పేరెంట్ టీచర్స్ మీటింగ్. సో ఇదే లౌక్య వాళ్ళ స్కూలు. ఇది ఎంట్రన్స్. సో మార్నింగ్ మురళి అయితే డ్రాప్ చేస్తారు. ఈవినింగ్ నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను లౌక్యాని. సో ఇదే షెడ్యూల్తో డైలీ ఉంటుంది. బట్ మేము క్యాంపస్ లోపలంతా ఎప్పుడు చూడలేదు. సో ఇది వచ్చేసి క్యాంపస్లో ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనము వాళ్ళ ఆడిటోరియంకి అయితే వెళ్ళాలి. సో లౌకి అయితే చూపిస్తుంది ఇది గ్రౌండ్ మమ్మీ అనేసి. వీళ్ళ స్కూల్ లోపలికి ఎంట్రన్స్ అయితే లేదు. ఇదే ఫస్ట్ టైం ఎంట్రన్స్. సో పాపని ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నప్పుడు కూడా వీళ్ళు పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళే ఎగ్జామ్ రాయిపించారు. సో ఇదొచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్‌గా 0.8 కిలోమీటర్స్‌లో రేడియస్‌లో ఉంటుంది. సో అందుకని ఈ స్కూల్ అయితే ప్రిఫర్ చేసుకున్నాము. ఇది లౌక్య వాళ్ళ ఆడిటోరియం. ఇక్కడే జరిగింది పేరెంట్ టీచర్స్ మీటింగ్. దీని తర్వాత రెస్పెక్టివ్ టీచర్స్ దగ్గరకైతే తీసుకెళ్ళి మమ్మల్ని అయితే మాట్లాడిచ్చారు. సో చాలా బాగా అనిపించింది ఇంటరాక్షన్. దీని తర్వాత మాకు కొంచెం దాహంగా అనిపిస్తే మేమొచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న జ్యూస్ సెంటర్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా బాగుంటుంది. లైక్ 1 లీటర్ జ్యూసు అట్లా ఇస్తారనమాట. సో మేము నుంగు జ్యూస్ అయితే ట్రై చేసాము. లౌక్యకి వచ్చేసి స్ట్రాబెర్రీ జ్యూస్ కావాలండి. సో లౌకి అయితే స్ట్రాబెర్రీ జ్యూస్ తీసుకుంది. మురళి వచ్చేసి బటర్ ఫ్రూట్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. సో మేము ముగ్గురం అయితే ఇలా జ్యూస్ అయితే తాగేసాము. నాకైతే ఎల్‌నీర్ జ్యూస్ అయితే బాగుందనిపించింది. బటర్ ఫ్రూట్ అయితే ఓకే. ఓకే అనిపించింది. స్ట్రాబెర్రీ జ్యూస్ అస్సలు తాగలేదు. నాకు ఎందుకో మిల్క్ వాసన అంత నచ్చదు. సో అలానే రేపటి కోసం ఫిష్ అయితే తీసేసుకున్నాము. రేపు హ్యూజ్ రష్ ఉంటారిక్కడ. సో అందుకని ముందు రోజే అయితే తీసేసుకున్నాను. సో నేనైతే ఇంటికెళ్తానే నీట్‌గా క్లీన్ చేసేసి క్లీన్ చేసుకునే దానికి నేనైతే కొంచెం ఉప్పు, పసుపు అండ్ నిమ్మకాయ అయితే వేసుకొని నీట్‌గా క్లీన్ అయితే చేసుకున్నాను. సో మ్యాగ్నేట్ చేసి పెట్టేద్దాము ఫ్రిడ్జ్‌లో అని చెప్పి దీనికి కావాల్సినట్టు వచ్చి మ్యాగ్నేషన్ కోసం ఉప్పు, కారం అయితే వేసుకున్నాను. ఇది 15 పీసెస్ ఉంటాయనుకుంటాను. ఈ 15 పీసెస్‌కి నేను 1 స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేశాను. పెప్పర్ కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను దీనికి. సో ఈ 15 పీసెస్‌కి నేను 3 లెమన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ లెమన్ జ్యూస్‌ని అయితే స్క్వీజ్ చేసుకొని దీన్నంతా బాగా మసాలా అంతా ఫిషెస్‌కి పట్టేటట్లు బాగా కలుపుకున్నాను. చాలామంది ఫస్ట్ ఆ మసాలానైతే రెడీ చేసుకొని తర్వాత ఒక్కొక్క ఫిష్‌కైతే పెడతారు. నేను టైం ఉన్నప్పుడు నేను కూడా అలానే చేస్తాను. బట్ ఇప్పుడైతే టైం లేదు. సో అందుకని తొందరగా ఇదైతే చేశాను. ఇది చేశాక లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. సో టైం లేదు కాబట్టి సో ఫాస్ట్‌గా ఇలా చేసేసాను. ఇలా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బావుంటుంది పక్క రోజుకి. సో సండే మార్నింగ్ ఏం చేస్తానంటే నిద్ర లేవగానే ఇది డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి అయితే తీసేస్తాను. డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసాక ఐస్ అంతా కరిగిపోయాక మనం మధ్యాహ్నానికి ఫ్రైకైతే బాగుంటుంది. సో డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిషెస్‌ని మనకెప్పుడు కావాలో అప్పుడైతే ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాక కిచెన్ అంతా బాగా మెస్సీ అయిపోయింది. కిచెన్ టాప్‌ని నీట్‌గా క్లీన్ చేసేసాను. సో ఇలా అయితే నా డే అయితే కంప్లీట్ అయింది. Hope you like this video. If you like, please share and subscribe to my channel.